సాయిరాం. ఇంకొకరు కామెంట్లో ఏమడుతున్నారంటే, గురువుగారు మాది 100 గజాల స్థలం అండి, దీనికి వాస్తు చెప్పండి. అంటే ఎంత చిన్న స్థలమైనా ప్రతి ఒక్కరికి కూడా వాస్తు ప్రకారంగా కట్టుకుంటే బాగుపడతామన్న అవగాహన వచ్చేసింది. కట్టుకోవాలనే తపన కూడా ఉంది. ఏ ఇంటికైనా ఫేసింగ్ ఏదైనా ఉండనివ్వండి, దక్షిణం కానీ, పశ్చిమం కానీ, తూర్పు కానీ, ఉత్తరం కానీ, ఫండమెంటల్స్ అన్నీ ఒకటే. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలాలి. అంటే ఖాళీ స్థలం ఎలా ఉండాలి? దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ ఉండాలి, తూర్పులో పశ్చిమం కంటే ఎక్కువ ఉండాలి. ఆ స్థలానికి ఈశాన్యం పెంచాలి. ఎటుపక్క ఉత్తర ఈశాన్యం పెంచితే బాగుంటుందా, తూర్పు ఈశాన్యం పెంచితే బాగుంటుందా, లేకపోతే ఉత్తరం తూర్పు రెండు కలిసి ఈశాన్య మూల పెంచితే బాగుంటుందా? ఆ స్థలాన్ని బట్టి ఉంటుంది. మనం ఊరికే 3 రకాలుగా పెంచవచ్చు. కానీ ఊరికే దక్షిణ ఫేసింగ్ అండి ఇలా పెంచేయండి అని చెప్పడం తప్పు. స్థలం చూస్తే కానీ ఎటుపక్క పెంచితే బాగుంటుంది అనేది ఉంటుంది. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మాత్రం మొత్తం పాటించాలి. కానీ 100 గజాల స్థలమే ఇది. చాలామంది ఏం చేస్తున్నారంటే శాస్త్రానికి అని శాస్త్రాన్ని వాల్యూ తీసేస్తున్నారు. శాస్త్రం అంటేనే సైన్స్ కదండి. తెలుగులో శాస్త్రం, ఇంగ్లీష్లో సైన్స్ అంటాం. శాస్త్రం ఏం చెప్పిందో తప్పకుండా పాటించాలి. కాకపోతే చిన్న స్థలం కాబట్టి, ఇప్పుడు దక్షిణంలో రోడ్డు ఉంది, దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ వదలాలి. ఎంత ఎక్కువ వదలాలి? కొద్దిగా అయినా ఎక్కువ వదలాలి, ఎంత వీలవుతే అంత. అలాగే పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. అక్కడ కూడా ఎంత అంటే పశ్చిమంలో ఎంత వదిలేమో అంతకంటే కొంచెం ఎక్కువ, ఎంత వీలవుతే అంత తప్పనిసరిగా వదలాలి. దక్షిణం ఫేసింగ్ హౌస్ కాబట్టి కంపల్సరీగా ఉత్తరంలో ఖాళీ స్థలం అంటూ ఉండాలి. అది కూడా ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. కింద ఖాళీ స్థలం వదిలేమో పైన బాల్కనీ వేసి కట్టుకున్నాం, రిజల్ట్ రాదు, శూన్యం. అందుకే దక్షిణ ఫేస్ హౌస్ అనగానే అందరూ భయపడతారు. ఎందుకంటే కొంచెం కట్టుకోవడంలో ఇబ్బంది. ఉత్తరం తూర్పు అయితే కొంచెం టెక్నికల్గా మనకు వెసులుబాటు ఉంటుంది అక్కడ. ఇప్పుడు దక్షిణ ముఖ ద్వారం, దక్షిణ రోడ్డు, ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఎందుకు వదులుతామండి, వేస్ట్ కదా అనుకుంటారు. కానీ అది ఉత్తరం, ఇంటి వెనకాలైనా సైడ్ అయినా అది ఉత్తరం కాబట్టి ఉత్తరం మాతృస్థానం కంపల్సరీ ఉండాలి అక్కడ ఖాళీ స్థలం. అది కూడా ఆకాశానికి ఎంత ఓపెన్ ఉంటుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది రిజల్ట్స్ అన్నీ కూడా. ఎక్కడైనా ఖాళీ స్థలం ఆకాశానికి ఎంత ఓపెన్ ఉంటుందో, నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఖాళీ స్థలం వదులుతారు, ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునేప్పుడు బాల్కనీ వేస్తారు, కప్పుకోబోతుంది, రిజల్ట్ రాదు. ఖాళీ స్థలం ఉంది కదా అని అనుకుంటారు. ఆకాశానికి ఎంతైతే ఓపెన్గా ఉంటుందో, పంచభూతాల్లో ఆకాశం కూడా ఒక భూతం కాబట్టి అది ఓపెన్ ఉండాలి, ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. ఎంత చిన్న స్థలమైనా ఇలా ఖాళీ స్థలాలు వదులుకొని ఈశాన్యం పెంచి ఉచ్చ స్థానంలో ద్వారాలు పెట్టి కట్టుకుంటే చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. సాయి రక్ష.